for the questions that you come and ask me. నేను ఒకరిని నన్ను ఏదో అన్నారని it took me 1 month to get an apology. ఆ అపాలజీ నేను ట్విట్టర్ మీద పెడితే మీ ప్రెస్ అసోసియేషన్ నుంచే నాకు ఫోన్ కాల్ వచ్చి మా నవీన్కే ఫోన్ చేసి ఆయన ఫీల్ అవుతున్నారమ్మా మీరు మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో తీసేయండి అన్నారు. నన్ను 100 మంది ముందు వ్యక్తిగతంగా అలా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అవ్వడం లేదా? మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ జర్నలిస్ట్గా ఉండి మీ అపాలజీ నేను ట్విట్టర్లో 1 రోజుల తర్వాత ప్రతి అసోసియేషన్కి వెళ్ళాను, ప్రతి పెద్ద మనిషితోటి మాట్లాడాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. Wait sir, let me finish my version. Okay, let me finish my version. I continued. ఇప్పుడు నేను పేర్లు చెప్పాలంటే ఒక 25 పేర్లు చెప్పాలి, కంటిన్యూస్గా మాట్లాడారని. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ I won it. Ultimately, what did he say? I'm feeling bad, Amma, remove it. And I did not remove it. You know, so the responsibility lays in all areas అండి. ఇప్పుడు నేను అసభ్యంగా మాట్లాడితే I have to be questioned. బట్ ఉన్నదానికి లేని దానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసిన ఇంక నేను ఐ సెడ్ ఓకే, ఇంక ఎవరికి లెట్ ఈచ్ పర్సన్ బీ యూ. నా వెనకాల నుండి మాట్లాడుతున్నారు తప్ప నా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఇలా అడిగితే నేను ఓపెన్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. వెనక్కి తిరుక్కొని ముందుకెలా నడుస్తానండి? నేను ఎంత దూరం నడుస్తాను ఇలా?